హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో భారీగా ఏఎన్ఎం నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్ష లేకుండానే, అలాగే ఎటువంటి ఫీజు కూడా పేమెంట్ చేసుకునే అవసరం లేకుండానే అభ్యర్థులు ఈ ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంటర్మీడియట్ ఎంపీహెచ్డబ్ల్యూ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం నర్సింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా లేదా, మరి నోటిఫికేషన్ ద్వారా జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా క్లియర్గా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 11 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే అన్నిటి గురించి మనం చూడబోవడం లేదు, కేవలం ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే క్లియర్గా చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 110 ఏఎన్ఎం ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక వారికి కావాల్సినటువంటి జిల్లాల వారీగా కూడా వేకెన్సీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. శ్రీకాకుళం సంబంధించి ఏఎన్ఎం ఉద్యోగం సంబంధించిన 8 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇదే విధంగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి కూడా క్లియర్గా చూస్తున్నట్లయితే మనకు టోటల్గా జిల్లాల వారీగా అన్నిటి కలుపుకొని కూడా 110 వేకెన్సీస్ని అయితే నోటిఫికేషన్ ద్వారా ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇక ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే కేవలం ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో జిల్లాల వారీగా ఆ జిల్లాలో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్లియర్గా చెప్తాను. దానికి సంబంధించి కూడా ఇక్కడ షెడ్యూల్ ప్రొవైడ్ చేసే నోటిఫికేషన్ సంబంధించి సో అప్లికేషన్స్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క కేంద్రం ఏదైతే ఉంటుందో అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్, ఏపీసీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆఫీస్లో మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్స్ వచ్చేసి ఈ నెల 3 నుంచి 11 తారీఖు వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులని సెలెక్ట్ చేయబోతున్నారు. మీరు జాబ్లో ఉన్నారా లేదా తెలుసుకోవడానికి 1-2-2022 అంటే వచ్చే నెల 1వ తారీఖు నాటికి మీకు అర్థమైపోతుంది మీరు జాబ్లో సెలెక్ట్ అయ్యారు లేదనేది. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1-7-2025 నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి 45 ఇయర్స్ మించకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 52 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 45 ఇయర్స్ వరకు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూస్తున్నాం. ఈ విధంగా మీకు ఏజ్ లిమిట్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, జీఎన్ఎం నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. కేవలం ఇంటర్మీడియట్ మరియు ఎంపీహెచ్డబ్ల్యూ 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో చదివిన ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సంబంధించినటువంటి మండలాల్లో కూడా ఎక్కడైతే కేజీబీవీ పాఠశాల ఉన్నాయో ఆ కేజీబీవీ పాఠశాలలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క కేజీబీవీ పాఠశాల ఏ మండలంలో అయితే ఉంటుందో ఆ మండలంలో ఉన్నటువంటి అభ్యర్థులకు మొదటిగా ప్రయారిటీ ఇస్తారనమాట. దాని తర్వాత ఆ జిల్లా అభ్యర్థులకు ప్రయారిటీ జరుగుతుంది. ఈ విధంగా మండలాల వారీగా, జిల్లాల వారీగా లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేయబోతూ ఉన్నారు. ఫైనల్ గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా, మండలాల్లో కూడా ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కేజీబీవీల్లో 11 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అనమాట. అన్నింటిని కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు అనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఆఫ్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సంబంధించి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం జిల్లాకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇదే విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మీ యొక్క ఏపీసీ ఆఫీసులో అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని ఈ విధంగా ఫిల్ చేసి చూపించిన విధంగా రిమైనింగ్ డాక్యుమెంట్స్ యాడ్ చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు చూపించినటువంటి ఏపీసీ ఆఫీసులో మీ జిల్లా లేదా మీ మండలంలో ఉన్నటువంటి ఏపీసీ ఆఫీసులో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 11-1-2022 అనమాట. సో అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించి. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా
ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లేదని కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి, అలాగే అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.